సింహం అడవికి రాజైతే ఆకాశానికి రాజు గ్రద్ద. అంతటి శక్తివంతమైన గ్రద్ద తానొక సాధారణమైన కోడిపిల్లనని భ్రమపడి నేలకే పరిమితమైపోతే ఎలా ఉంటుంది? వినడానికి విచిత్రంగా ఉన్న మనలో చాలామంది జీవితాలు కూడా సరిగ్గా ఇలాగే సాగుతున్నాయి. అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనగనగా ఒక పెద్ద కొండ. ఆ కొండపై పెద్ద పెద్ద చెట్లు. ఒక చెట్టుపై ఒక గ్రద్ద గూడు కట్టుకుని నివసిస్తుంది. ఆ గూట్లో కొన్ని గ్రద్ద గుడ్లు ఉన్నాయి. ఒకరోజు అనుకోకుండా గాలి వాన రావడం వల్ల అందులోంచి ఒక గుడ్డు దొర్లి కింద ఉన్న కోడి గూట్లోకి వచ్చి పడింది. ఆ కోడి ఆ గుడ్డును కూడా తన గుడ్లతో పాటే పొదిగింది. కొంతకాలానికి ఆ గుడ్డు పగిలి ఒక అందమైన గ్రద్ద పిల్ల బయటకు వచ్చింది. కానీ అది పెరిగింది కోళ్ళ మధ్య కావడం చేత తను కూడా ఒక కోడి పిల్లనే అని అనుకుంది. మిగతా కోడి పిల్లలు ఏం చేస్తే ఇది అదే చేసేది. నేల మీద గింజలు ఏరుకొని తినడం, కోడిలాగే కొద్ది దూరం రెక్కలు ఆడిస్తూ చిన్నగా ఎగరడం నేర్చుకుంది. తన లోపల అంతటి ఆకాశాన్ని జయించే శక్తి ఉన్నా తను ఒక కోడిని అన్న గట్టి నమ్మకంతోనే బతికేస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆ గ్రద్దపిల్ల నేలపై నిలబడి ఆకాశం వైపు చూసింది. అక్కడ నీలి ఆకాశంలో ఒక పక్షి మేఘాలను చీల్చుకుంటూ ఎంతో గంభీరంగా అద్భుతంగా ఎగురుతోంది. అది చూసి ఆశ్చర్యపోయిన ఈ గ్రద్దపిల్ల పక్కనే గుంపుగా ఉన్న వేరే కోళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పక్షి ఎంత అద్భుతంగా ఎగురుతుందో చూడండి, దాని పేరేంటి అని ఎంతో ఆశగా అడిగింది. అప్పుడు అక్కడ ఉన్న కోళ్ళన్నీ ఒక్కసారిగా గట్టిగా నవ్వి, ఓ అదా, అది గ్రద్ద, పక్షులన్నిటికీ రాజు, చాలా ఎత్తులో ఎగురుతోంది. కానీ నువ్వు నేను సాధారణమైన కోళ్ళం, మనం అలా ఎగరలేం, కాబట్టి దాని గురించి ఆలోచించడం మానే అని చెప్పింది. ఆ కోడి మాటలను నిజమని నమ్మిన గ్రద్దపిల్ల ఆ తర్వాత ఎప్పుడూ ఎగరడానికి ప్రయత్నించలేదు. చివరికి ఒక సాధారణ కోడిలాగే బతికి కోడిలాగే చనిపోయింది. తనకున్న అద్భుతమైన సామర్థ్యం ఏంటో తాను తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ కథ మన గురించే. మన చుట్టూ ఉండే సమాజం, కొంతమంది మనుషులు నువ్వు ఇంతే, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు అని మనల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. వాళ్ళు గీసిన గీతల్లోనే మనం బతకాలని చూస్తూ మనల్ని ఎదగనివ్వకుండా మన రెక్కల్ని కత్తిరిస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ మాటల్ని నిజమని నమ్మి తమలో ఉన్న గ్రద్దలాంటి అద్భుతమైన శక్తిని, సామర్థ్యాన్ని బయట పెట్టకుండా ఒక సాధారణ కోడిలాగే జీవితాన్ని ముగించేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ శక్తి ఏంటో డిసైడ్ చేయడానికి మీ చుట్టూ ఉన్న సమాజానికి ఎలాంటి హక్కు లేదు. మీరు ఆకాశంలో ఎగరడానికి పుట్టారు, నేలపై మిగిలిపోవడానికి కాదు.